పాకిస్తాన్లో అయితే 3 బ్లాస్ట్లు ఒకే రోజు. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నల్ స్ట్రగుల్ విపరీతంగా నడుస్తోంది. 15 మంది ప్రాణాలు కోల్పోయారు, 25 మంది గాయపడినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఒక పక్కన సెక్యూరిటీ క్రైసిస్ పెరిగిపోతుంది. అదే సందర్భంలో చైనా వాళ్ళ ప్రెషర్ కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఈ ఘాతుకాలకి పాల్పడింది. రిక్షాలో బాంబు పేల్చినటువంటిది బన్ను పోలీస్ స్టేషన్ దగ్గర జరిగింది. అక్కడ 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే సందర్భంలో ఎవరైతే బజ్జూర్ దగ్గరే ఎక్స్ప్లోజివ్స్ ఒక లాడెన్ వెహికల్లో ఏర్పాటు చేశారు. అక్కడ పేలినటువంటి దాంట్లో దాదాపు 5 దాకా ప్రాణాలు కోల్పోయారు. వరుసబెట్టి వివిధ ప్రదేశాల్లో చేసినటువంటి దాడులలో సిపెక్ ప్రాంతంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాంతంలో చైనీస్ నేషనల్స్ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి దాడులు మరొక 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. పెను విధ్వంసాలు చోటు చేసుకుని పాకిస్తాన్లో తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్, బెలూచ్ రెబల్స్ కలిసి చేస్తున్నటువంటి వరుస దాడులతో ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళని ఎలా కాపాడాలో అర్థం కాక తల పట్టుకుంటున్నటువంటి పరిస్థితి.